ముందుగా బులెటిన్లోని అప్డేట్స్ చూద్దాం. తెలంగాణలో రైతు బంధు నిధుల అంశంపై రాజకీయ విమర్శలు మళ్లీ వేడెక్కుతున్నాయి. రైతు బంధు నిధులను విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలు కాలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. రైతులకు చెల్లించాల్సిన నిధులు భారీగా బకాయి ఉన్నాయని పేర్కొంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇదే సమయంలో అచ్చంపేటలో ఆయన ప్రసంగం సందర్భంగా పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిచిపోవడం కూడా చర్చకు దారితీసింది. ఈ అంశంపై రాజకీయ వర్గాల్లో విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. రైతు బంధు కూడా ఒక్కసారి చూద్దాం. ఇక మొన్న మా దగ్గర వచ్చి సిద్దిపేటలో చెప్పిండు, ఏం చెప్పిండో చూడండి. మార్చి 22 తారీఖు నాడు మనం ఉన్నాం. 45 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా 70 లక్షల రైతుల ఖాతాలలో వేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలి. ఆనందం అయిందా? రైతుల కళ్ళల్లో పడ్డాయా? 9,000 కోట్లు పడ్డాయే. పబ్లిక్ మీటింగ్ లో నా ఊర్లో వచ్చి చెప్పిండు. ఈ కింద లెక్క చూపించిన చూడు, ఇందాక చెప్పిన ఏ పంటకి ఎంత పెట్టిండు మొత్తం రేవంత్ రెడ్డి అంటే ఇగో 29,358 కోట్లు బాకీ పడ్డాడు. 2023-24 యాసంగి 3,813 కోట్లు, 24-25 వానకాలం 11,250 కోట్లు, 24-25 యాసంగి 6,192 కోట్లు. సరే, మొత్తం ఎంత బాకీ పడ్డాడు? రైతు బంధు ఎంత బాకీ పడ్డాడు? 29,358 కోట్లు. ఇవి మనం గట్టిగా రైతులకు వివరించాలి. మీరందరూ రైతు బంధులో జరిగిన అన్యాయాన్ని అందరికీ వివరించాలి. తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన తాజా వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తాను కేవలం సాఫ్ట్వేర్ మాత్రమే కాదని అవసరమైతే హార్డ్వేర్ కూడా అవుతానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఎప్పుడు గేర్ మార్చాలో తనకు తెలుసు అని పేర్కొన్న కేటీఆర్ రాజకీయ పోరాటంలో అవసరమైన సమయంలో మరింత దూకుడుగా ముందుకు వెళ్తానని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి చెప్తున్నా, ప్రకాష్ రెడ్డి చెప్తున్నా, కాంగ్రెస్ అందరికీ చెప్తున్నా, నేను ఓన్లీ సాఫ్ట్వేర్ అనుకుంటున్నారు కొడుక, నేను హార్డ్వేర్ కూడా నాకు కూడా తెలుసు. ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు ఏం చేయాలో, ఎప్పుడు గేరు మార్చాలో మాకు తెలుసు. పక్కా చెప్తున్నా, మీ అందరికి మాటిస్తున్నా, పోయిన 10 ఏళ్ల తిరగనైతే బీఆర్ఎస్ ఉండదు. నేను కేసీఆర్ సార్ అంత మంచోని కాదు. ఒక్కొక్క కాంగ్రెస్ వానికి సినిమా చూపెట్టే బాధ్యత నేను తీసుకుంటా. మిమ్మల్ని సతాయించిన ఇడిసిపెట్ట, పారిపోయినా సప్త సముద్రాల అవతల పోయి దాక్కున్నా ఇడిసిపెట్ట, వదిలిపెట్ట. మిమ్మల్ని సతాయిస్తున్న కాంగ్రెస్ వాళ్ళు, మిమ్మల్ని సతాయిస్తున్న అధికారులు, వాళ్ళకొకటే చెప్తున్నా, 2 ఏళ్లలో తిరిగి గులాబీ జెండా ఎగురుతుంది, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి కొడుకుల్లారా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి. అయిపోయింది, టైం అయిపోయింది, పక్కా అయిపోయింది, ఏం డౌట్ కూడా అవసరం లేదు మీకు. ఇదివరకు ఒక సినిమా వచ్చింది, అర్జున్ రెడ్డి. మూసీ నది పరివాహిక ప్రాంతంలో చేపడుతున్న నిర్మాణాల తొలగింపు చర్యలు మరోసారి వివాదానికి కేంద్ర బిందువుగా మారాయి. మూసీ నది సమీపంలో ఉందనే కారణంతో 250 మందికి పైగా విద్యార్థులు చదువుతున్న బింబిని క్రీక్ పాఠశాల భవనాన్ని కూల్చివేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ చర్యతో విద్యార్థుల చదువులకు అంతరాయం కలుగుతుందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ చర్యలపై స్థానికులు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఫోన్ చేస్తాను.
తెలంగాణ రాజకీయాల్లో అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వ విధానాలపై ప్రశ్నలు లేవనెత్తిన ఆయన ఎస్బీఐ వంటి జాతీయ బ్యాంకుల వ్యవహారంలోని ఒత్తిడి తీసుకొస్తున్నారంటూ విమర్శించారు. ఇదే ధోరణి కొనసాగితే కీలక ఆర్థిక సంస్థల స్వతంత్రంపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. రేవంత్ రెడ్డి కథ ఎట్లున్నదంటే మొన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీరు చూసి ఉంటారు. హైదరాబాద్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అప్పటి ప్రభుత్వం వెనకట భూమి ఇచ్చింది. రేవంత్ రెడ్డి బ్యాంకుకి ఇచ్చిన భూమిని ఆయన అమ్మేసిండు. ఎస్బీఐకి ఇచ్చిన భూమిని వేలం పెట్టిండు, భూమిని అమ్మేసిండు. అమ్మేస్తే పాపం మా కోర్టుకు పోయిండు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాడు కోర్టుకు పోయి ఇది మాకు వెనకట భూమి ఇచ్చిండ్రు, ఇది కూడా ఫ్రీగా ఇయ్యలే, మేం దాదాపు 20 కోట్ల రూపాయలు పెట్టి భూమి కొనుక్కున్నాం, ఈ భూమి మా పొజిషన్లో ఉన్నది, పైసలు పెట్టుకున్న మా భూమి రేవంత్ రెడ్డి ఎట్లా అమ్ముకుంటాడు అని హైకోర్టుకు పోయింది. పోతే కోర్టు ఏం చేసింది, అరే వాళ్ళు పైసలు పెట్టుకున్నది నిజమే కదా, ఈ అమ్మకం తప్పు, దీని మీద స్టే ఇస్తున్నామని కోర్టు స్టే ఇచ్చింది. ఖతం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎస్బీఐ మీద పగబట్టిండు. ఎస్బీఐని నిషేధిస్తా, ఎస్బీఐలో ఉండే ఫిక్స్డ్ డిపాజిట్లు బయటకు తీసేస్తా, ఎస్బీఐకి రాష్ట్ర ప్రభుత్వ అకౌంట్లన్నీ కూడా తీసేస్తా అని ఇలా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి తీరు ఎట్లుందంటే ఎవరైనా ప్రశ్నిస్తే పగబట్టడు. ఇలా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే నిషేధిస్తా అంటుండు. రేపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా నీ మాట లేదనుకో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కూడా నిషేధిస్తా అంటాడు. వరల్డ్ బ్యాంక్ కోడ్ కూడా నీ మాట లేదనుకో, ఈయన వరల్డ్ బ్యాంక్ కూడా నిషేధిస్తా అనే రకమే. కానీ విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికైతే ఒక బ్యాంకు కావాలి కదా. ఇప్పుడు అవ్వాతాతలకు కేసీఆర్ ఇచ్చిన 2000 పెన్షన్ బ్యాంకులో పడాలి కదా, ఉద్యోగస్తులకు జీతాలు పడాలి కదా, రైతులకు రైతు బంధు పడాలి కదా. అంటే బ్యాంకులకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క కార్యకలాపాలు నిర్వహించడానికి ఒక బ్యాంక్ అయితే కావాలి. నువ్వు మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిషేధిస్తా, ఎవడు నీకు వ్యతిరేకంగా మాట్లాడితే ఆ బ్యాంకునే తీసేస్తా అంటే మరి ఏం చేస్తాడు? నాకు డౌటు, కొత్తగా ఏమైనా కొండలరెడ్డి బ్యాంక్ అని గిట్ట పెడతాడో ఏమో. పెట్టినా పెడతాడు, మస్తు జమ అయినాయి పైసలు. ఎనుముల కొండలరెడ్డి బ్యాంక్ అని పెట్టినా పెడతాడు రేపు. ఈ రకంగా ఇవాళ రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్లుందంటే ఎవడన్నా ప్రశ్నిస్తే వాడిని శత్రువుగా చూస్తూ ఉంటాడు, ఎవడన్నా విమర్శిస్తే వాడిని కుట్రదారుడు అని ముద్రేస్తాడు. ఎవరన్నా కొంతమంది ఈయన చుట్టూ ఉండే చెంచాలు పొగుడితే వాడిని మేధావంటాడు. ఈ రకంగా ఇలా రేవంత్ రెడ్డి తీరున్నది. జోగులాంబ గద్వాల జిల్లాలోని తుమ్మిళ్ల ఇసుక రీచ్ లో జరిగిన దాడి ఘటన సంచలనంగా మారింది. విధుల్లో ఉన్న సైట్ ఇన్ఛార్జ్ పై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2 వాహనాల్లో వచ్చిన దుండగులు ఇనుప రాడ్లతో బెదిరించి రీచ్ కు సంబంధించిన కీలక రికార్డ్ పుస్తకాలతో పాటు నగదు ఉన్న బ్యాగును తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్త నెలకొనగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తుమ్మిళ్ళ గ్రామంలో ఇసుకరించి టీజీఎండీసీ కాంట్రాక్టర్ అయిన ప్రసాద్ గారు జితిన్ మినరల్స్ ద్వారా మేము సంవత్సరం బట్టి అందులో వర్క్ చేస్తున్నాం సైట్ ఇన్ఛార్జ్. కానీ ఈ రోజున సోమవారం రోజున గుత్తికొండ ఠాగూర్ గారి తాలూకు అడుచుమిల్లి శ్రీధర్ అనే వ్యక్తి సైట్లోకి వచ్చి మమ్మల్ని దౌర్జన్యంగా ఖాళీ చేయమని చేశారు. మేము ఖాళీ చేయమంటే మమ్మల్ని దౌర్జన్యం చేసి మ్యాన్ హ్యాండింగ్ చేసి పట్టకపోయారు, కొట్టి నానా రకాల కింద తొక్కి పిడిగుద్దులు గుద్దారు. మా దగ్గర ఉన్న మా కుర్రవాళ్ళ దగ్గర ఉన్న పుస్తకాల బ్యాగ్, క్యాష్ 4 లక్షల రూపాయల క్యాష్ తీసి దౌర్జన్యంగా చేశారు. మేము అల్లిపోయి భయపడి కార్లలో మరణాయుధాలతో వచ్చారు. భయపడిపోయి మేము పోలీస్ స్టేషన్కి వచ్చినాము. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినాము. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు జనజీవాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. అమీన్పూర్, బీరంగూడ ప్రాంతంలో కురిసిన వర్షాలకు కాలనీలు నీట మునిగిపోగా అపార్ట్మెంట్లలో సెల్లార్లోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో పలువురు నివాసితులు వాహనాలు నీటిలో చిక్కుకుపోయాయి.
సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించి నిల్వ నీటిని తొలగించే పనులు చేపట్టారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింతగా ముదురుతోంది. జనసేన ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సవాల్ విసిరారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఇద్దరు తమ పదవులకు రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థులుగా ప్రజల తీర్పు కోరుదామని ఆయన పేర్కొన్నారు. ప్రజా మద్దతుపై నమ్మకం ఉంటే ఎన్నికల బరిలో తేల్చుకుందామని చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి అక్కడ నుంచి వచ్చి రావాలని అన్నారు కదా, నేను ఇవాళ చెప్తున్నాను మీ అందరి సాక్షిగాని, ఒక్క మాట కూడా మళ్ళీ దీంట్లో నుంచి వెనక్కి ఒక అంగుళం కూడా నేను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను. అతన్ని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రమ్మని పోటీ చేద్దాం. నేను దానికి కట్టుబడి ఉన్నాను. నేను ఓడిపోతే జీవితంలో మళ్ళీ రాజకీయాల్లో ఉండను. ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ రాకూడదు, నేను ఇక్కడ ఉన్నాను. ఈ జిల్లా వాసిని, ఇక్కడికి వస్తాను, ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను. నువ్వు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోటీ చేయి, నేను ఎమ్మెల్సీకి రాజీనామా చేసి పోటీ చేస్తాను. చాలా సందర్భాలుగా రాజకీయ నాయకులు సవాళ్ళు విసురుకుంటారు. ఎటువంటి సవాల్ కాదు, దీనికి నిలబడి ఉంటాను, కట్టుబడి ఉంటాను అనేటువంటి మీ సాక్షిగా చెప్తున్నాను నేను. తెలంగాణలో గురుకుల పాఠశాలల టెండర్ల వ్యవహారం రాజకీయ విమర్శలకు దారితీస్తుంది. ఈ అంశంపై మాజీ మంత్రి కొప్పులీశ్వర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంబంధిత మంత్రిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. టెండర్ల విలువకు సంబంధించిన వివరాల్లో స్పష్టత లేదని, మంత్రి చేసిన ప్రకటనలో పరస్పర విరుద్ధతలు ఉన్నాయని ఆరోపించారు. ప్రభుత్వ పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తిన ఆయన టెండర్ల వ్యవహారంపై పూర్తి వివరాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్లనే క్లారిటీ లేదు. ఆయన ఏం మాట్లాడాడు? ఫస్ట్ మేము టెండర్లు పిలిచిందే 683 కోట్లు. దాని తర్వాత మళ్ళొక స్టేట్మెంట్ 3 రోజుల తర్వాత మేము 1142 కోట్లకే పిలిచినాం. తర్వాత ఈ గ్రాసరీస్కి సంబంధించింది 761 కోట్లు. అంటే ఇవన్నీ చిల్లరతో కలిపితే 2586 కోట్లకు టెండర్లు పిలిచిన మాట వాస్తవం. కానీ ఈ మంత్రి గారికి మాత్రం దీనిపైన ఏమాత్రం అవగాహన లేదు. ఉదాహరణకు నేను ఆయన మాట్లాడినటువంటి మాట ఒక్క వీడియో క్లిప్పింగ్ చూపిస్తా. ఆయన మాటకు ఆయననే కాంట్రవర్సీ. మరి లక్షలకి టెండర్ పిలవడం జరిగింది. ఆ నిబంధనలకు అనుగుణంగానే టెండర్ ఫైనల్ చేసి వారికి ఇవ్వడం జరిగింది. హరీష్ రావు ఒక కామెంట్ చేశారు, తన దగ్గర ఆధారాలే ముఖ్యంగా టెండర్లు సుమారుగా 2000 కోట్ల వరకు అవినీతి జరిగిందని చెప్పి హరీష్ రావు చెప్తున్నారు. మీరు ఏమంటారు? టెండర్ వాల్యుయేషన్ ఎంత అండి? 1142 కోట్ల 1142 కోట్ల చిల్లర టెండర్. అంటే దీంట్లో మంత్రి గారికే పూర్తి అవగాహన లేదు. ఈ రెండు స్టేట్మెంట్లు ఎప్పుడు
ఈ 2 స్టేట్మెంట్లు ఎప్పుడు అని అంటే, ఒకటేమో జూన్ 12 తారీఖు, ఒకటేమో జూన్ 18 తారీఖు. అంటే ఈ 4 రోజులలోనే 5 రోజులలోనే ఆయన స్టేట్మెంట్లనే క్లారిటీ లేదు. పిలిచిందేమో 2500 కోట్ల పైచీలకు టెండర్లు పిలిస్తే ఆయనకు కనీసమైనటువంటి అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా తుర్కేంచల్ సాగర్ హైవేపై విద్యార్థుల నిరసన ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేపట్టిన విద్యార్థులను చెదరగొట్టే క్రమంలో పోలీసుల చర్యలు వివాదానికి కేంద్ర బిందువయ్యాయి. ముఖ్యంగా మహిళా విద్యార్థుల పట్ల పోలీసులు వ్యవహారశీలిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనతో విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా పోలీసుల తీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టిస్తున్న సాయి కృష్ణ కేసు రోజుకొక కొత్త మలుపు తిరుగుతోంది. ఈ వ్యవహారంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. మరకాపురం నుంచి సాయి కృష్ణను టాస్క్ ఫోర్స్ అధికారులు తీసుకువచ్చారని పేర్కొన్న ఆయన ఈ ఘటన వెనుక పెద్ద కుట్ర కోణం ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేశారు. అలాగే కేసులో బాధిత అంశంపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని, అన్ని కోణాల్లో సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. చేస్తున్నామని రోజు పుంఖాలుగా టీవీలో వస్తున్నాయి. అసలు సాయి కృష్ణ మార్కాపురం నుంచి ఎవరు తీసుకొచ్చారు? నాగరాజులు తీసుకొచ్చాడా? మాకు అందుతున్న సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ వెళ్ళి తీసుకొచ్చింది. టాస్క్ ఫోర్స్ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? టాస్క్ ఫోర్స్ ఎవరి ఆధీనంలో ఉంటుంది? నాగరాజు ఆధీనంలో ఉండదు, కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఆధీనంలో ఉండదు, సాక్షాత్తు కమిషనర్ ఆధీనంలో ఉంటుంది, ఆయన ఆధ్వర్యంలో ఉంటుంది. కమిషనర్ గారి ఆదేశాలు లేకోకుండా టాస్క్ ఫోర్స్ ఒక అడుగు కూడా ముందుకు వేయదు. అంటే మార్కాపురంలో ఉన్నటువంటి సాయి కృష్ణ ఏదో చిన్న పని చేసుకుంటున్నాడు అక్కడ. టాస్క్ ఫోర్స్ వెళ్ళి అతన్ని తీసుకొచ్చింది అంటే కమిషనర్కి తెలియదా? కమిషనర్ ఆదేశాలు లేకుండా వెళ్ళారా? ఒకవేళ నిజంగానే కమిషనర్ ఆదేశాలు లేకోకుండా వెళ్ళారంటే వాళ్ళు క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడ్డట్టే. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, కమిషనర్ గారి ప్రమేయంతోనే నాగరాజు సాయి కృష్ణని తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు? ఏమన్నా కొత్త నేరారోపణ ఏమైనా ఉన్నదా? లేక ఎన్బిడబ్ల్యూ మీద తీసుకొచ్చారా? ఎన్బిడబ్ల్యూ కోర్టు వారు ఇచ్చారు నాన్ బెయిలబుల్ వారెంట్. అతను హాజరు కాకపోతే కోర్టుకి అతని మీద కేసులు ఉన్నాయి. 2 కేసులు ఉన్నాయని చెప్తున్నారు. చాలామంది 22, 23 ఉన్నాయని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. నాకు తెలిసినంత వరకు, వారి కుటుంబ సభ్యులు చెప్పినంత వరకు 2 కేసులు ఆయన మీద పెండింగ్లో ఉన్నాయి. ఎన్బిడబ్ల్యూ ఇచ్చారు, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చారు. నాన్ బెయిలబుల్ వారెంట్ ఇస్తే కోర్టు తరపున వెళ్ళి అతన్ని పట్టుకుని తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి విత్ ఇన్ 24 అవర్స్లో. టాస్క్ ఫోర్స్ ఎందుకు వెళ్ళింది? ఏమన్నా పోనీ అరెస్ట్ మేమేమైనా ఉందా? పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారా? కుటుంబానికి సమాచారం ఇచ్చారా? మెడికల్ పరీక్షలు ఏమైనా చేయించారా?
కోర్టు ముందు హాజరుపరిచారా? ఏం లేదు. తీసుకొచ్చారు, 23వ తారీఖున చచ్చిపోయాడు, 24వ తారీఖున క్రిమినేట్ చేశారు. ఇది అందుతున్నటువంటి సమాచారం. అంటే ఎన్బిడబ్ల్యూ మీద తీసుకొచ్చినటువంటి వ్యక్తి చట్టం ప్రకారం అరెస్ట్ చేస్తే కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. అలా చేయకపోతే దాన్ని ఏమంటారంటే అక్రమ నిర్బంధం, హింస చేసి చంపారు అనేటువంటి వాస్తవాలు బయటకు వచ్చేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవేళ సాయికృష్ణని ఈ కేసులో కాకపోతే వేరే ఉన్న కేసుల్లో తీసుకొచ్చారా? ఇవన్నీ ప్రశ్నలు. ఇంకేదైనా నేరారోపణ ఉందా? దీని వెనుక ఏమైనా గూడు పుటాని ఉందా? టాస్క్ ఫోర్స్ వెళ్ళి కమిషనర్ ఆదేశం మేరకు మార్కాపురంలో ఉండి ఎక్కడో ఒక చిన్న ఉద్యోగం బాయ్గా చేసుకుంటున్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి హింసించి చంపారు అంటే దీని వెనుక చాలా పెద్ద కథ ఉన్నది అనేటువంటి ప్రచారం జరుగుతుంది. కానీ నోరు విప్పేటటువంటి పరిస్థితి ఇవాళ లేదు. కమిషనర్ నోరు మాట విప్పడు. కమిషనర్ నోరు విప్పుకోకుండా తను ఇష్టం వచ్చినట్టుగా ఏదో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే రోజుకు ఒక రకంగా టీవీల్లో వచ్చేటటువంటి పరిస్థితి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. నేను చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్న సమాచారం మేరకు దీనికి బాధ్యత వహించవలసిన మొట్టమొదటి వ్యక్తి కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ. ఆయనే దీనికి బాధ్యత వహించాలి. నాగరాజు అనే తర్వాత కథ. నాగరాజు ఒక్కడే కాదు, అనేక మంది ఇన్వాల్వ్ అయ్యారు, అనేక చోటకు మార్చారు ఇతన్ని. డెడ్ బాడీ అయిపోయిన తర్వాత దాన్ని కాల్చే క్రమంలో అనేకమైనటువంటి క్రిమినల్ చర్యలకు పాల్పడ్డారు, అక్రమ నిర్బంధం చేశారు, హింసించారు, చంపారు. ఇలాంటి కేసులో ఏదో నాగరాజు మీద నెట్టేసేసి తప్పించాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఇది ఆందోళనకరమైనటువంటి అంశం. నేను చాలా క్లియర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను చెప్పదలుచుకున్నా, నాగరాజు మీద మాకేం కోపం లేదు, లేదా కమిషనర్ మాకేం కోపం లేదు. మేము బాధపడుతుంది ఏంటంటే ఒక వ్యక్తిని అన్యాయంగా అక్రమంగా చంపి సిస్టమ్నంతా స్పాయిల్ చేసేస్తున్నారు. రేపేమైనా జరగచ్చే, ఎవరైనా చంపేయచ్చే. కాబట్టి దీనిలో వాస్తవాలు నిగ్గు తేలకపోతే చాలా ప్రమాదం వ్యవస్థలకు వస్తుంది అనేది ఇక్కడ ప్రశ్న.